కవితకి రాష్ట్రాలు ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చినట్టు ఉంది. కవితకి చూడు మాట్లాడదాం, ఏం మాట్లాడుతుంది. తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సంపూర్ణ నేనేమంటున్నాను, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కూర్చుంటే నీళ్ళు రాకుండా చూసుకోండి. కాదక్క, పవన్ కళ్యాణ్ ఒకటి సభకు పెడితే మీకేమైంది అక్క? మీ పార్టీ మేము, మీ నాన్నేమో బీఆర్ఎస్ అని ఏదేదో పార్టీలు పెట్టవచ్చు, ఆంధ్రలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయవచ్చు, ఒక రూమ్ తీసుకోవచ్చు. ఏంటి మాకు అమరావతి చూస్తే నీళ్ళు మొలకను అక్క. మనం ఒక ఇల్లు కట్టామనుకక్క, మనకి ఇల్లు లేనప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఏదో వాళ్ళు ఇంట్లో అంతం లేదక్క. చెప్పక్క, నువ్వే చెప్పు. ఇల్లు కడతాను అక్క, మేము ఇల్లు కడతాను, మేము స్టార్ట్ చేసాం. ఆ తీసిన కాడికి కోతులు కుమ్ములు ఉంటాయి, నీళ్ళు చేరుతాయి అక్క. ముందు హైదరాబాద్ 10 సంవత్సరాలు వెళ్ళాడు కదా నాన్నగారు 10 సంవత్సరాలు వెళ్ళాడు కదమ్మా. హైదరాబాద్ ఇప్పటికీ వర్షాకాలం వస్తే సముద్రమే అక్క. మనం చూసుకోవాలక్క. మా అమరావతి గురించి మాకు పోరాడుతాను. మా నాయకుడు ఆ నీళ్ళు నువ్వు అంటానువే, ఆ నీళ్ళు గుంటల్లోనే ఉంటానే అక్క, ములిగేదానికి కాదక్క. తెలుసుకొని మాట్లాడక్క. వైసీపీ మూలాలు నీకు ఉన్నాయి, అది నేను ఒప్పుకుంటాను. వైసీపీ మూలాలు ఉన్నాయి, అర్థమైంది అక్క. సభ పెడితే నీకేమైంది అక్క చెప్పు. అక్క మళ్ళీ చెప్తాను కదా, మొలగడం అంటే కొత్త కడతాను అక్క. గుంటలు తీస్తాం కదా, పునాదులు తీసేటప్పుడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే నేను ఇంతకుముందు మా వైసీపీ వాళ్ళు కూడా చెప్పా, ఒక ఇల్లు కట్టాలంటే సరైన ఇల్లు కట్టాలంటే సంవత్సరం పట్టిద్ది అక్క. అక్క నువ్వు కూడా వైసీపీ మూలాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను అక్క. ఒక్కసారి నువ్వు అమరావతి వెళ్ళి చూడక్క. గుంటలు చెరువు కాదక్క. అక్కడ ఒక పక్కన ప్లేస్ కట్టేటప్పుడు ఇంకో పక్కన మట్టి తీస్తాను, ఇంకో పక్కన ఇల్లు కట్టేటప్పుడు ఇంకో పక్కన గుమ్మలు తీయాలక్క. అక్క ఆ వర్షాకాలం మొత్తం అవి అయిపోతాయి అక్క. ఎందుకక్క నువ్వు తెలియని మాట్లాడుకు. ఏం నొప్పి వచ్చింది చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ సభ పెడితే ఏమైంది అక్క చెప్పు. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ ఆపరేషన్ చేసుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది అక్క. మరి నువ్వు ఎప్పుడు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళలేదు అక్క, వేరే దేశాలు వెళ్ళలేదు అక్క చెప్పు. నువ్వేమో ముందు మాకు సీఎం కుర్చీ కింద నీరు రాకని కాదు, మళ్ళీ నీ దగ్గరికి ఈడీ రాకని చూసుకో అక్క. లిక్కర్ కేసులో అది చూసుకో అక్క. ముందు మన బీప్ మనం చూసుకోవాలక్క. ఎప్పుడైనా గుర్తుపెట్టు, వేరే వాళ్ళు అనేటప్పుడు మనం కూడా చూసుకోవాలి పద్ధతిగా. మీ ప్రజలకి మరి మీరంటే కారణం రైల్వే వచ్చిపోతారు, ప్రజలకి మళ్ళీ ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరు చెన్నై. అక్క 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 మళ్ళీ చెప్తాను అక్క, మా ప్రజల గురించి నీకు ఎందుకక్క? నీ తెలంగాణ, మన తెలంగాణ ప్రజలకు నువ్వు ఆలోచించక్క. మా ఆంధ్ర ప్రజలకి మా డాక్టర్లు అందరూ సమకూరుస్తాను. విడిపోయేటప్పుడు అన్నదమ్ములు విడిపోయేటప్పుడు సమానం పంచుతారు. అలాగే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు సమానం పంచలేదక్క. 16,000 కోట్ల బడ్జెట్తో విడిపోయింది ఆంధ్రప్రదేశ్. 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్తో మీ నాన్న పరిపాలన చేశాడక్క. అక్క నువ్వు కూడా ఒక తెలిసిందా నువ్వు? ఏందక్క పార్టీ పెట్టేసరికి ఏందక్క నువ్వు చెప్పు. ఏముందక్క వస్తే ఏమైందక్క? అది ఎవరు ఎక్కడికైనా రావచ్చు అక్క, దేవుడి అదేందక్క. ఇప్పుడు మనం ఇప్పుడున్నాం తెలంగాణలో పంట పండిస్తాం, ఓన్లీ తెలంగాణలోనే కొంటానరా? నీ తెలంగాణలోనే సబ్బు తయారవుతుందా? తెలంగాణలోనే సబ్బు తయారు చేస్తానరా? తెలంగాణలో చేప తయారు చేస్తానరా? అక్క లాజిక్ లేని మాటలు మాట్లాడక కవిత అక్క. నువ్వు పార్టీ పెట్టంగానే పెద్ద ఏదో సరే మాట్లాడి చూద్దాం. మా ప్రజలకి, మా ఆంధ్ర ప్రజలకు వసతులు ఇవ్వలేదని నీకు ఎలా తెలుసు? నువ్వు ఉన్నావా? నువ్వు ఒక 10 రోజులు ఉన్నావా? ఒక 2 రోజులు ఉన్నావా? నీకు తెలియని మాట్లాడకక్క. ఏదో పబ్లిసిటీ కావాలా, ఏదో ఒకటి చెయ్యాలా, అది కరెక్ట్ కాదక్క. నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదక్క కవితక్క. కొద్దిగా ఆలోచించాక పార్టీ పెట్టావు. పార్టీ బతకాలంటే కొద్ది పద్ధతిగా ఉండాలా చెప్పు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులు రాజకీయంగా పరిమితి చెందినటువంటి వాళ్ళు మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదు అంటాం అనుకునేది. కానీ అక్క మేము రెచ్చగొట్టలేదు అక్క, మీరే. మా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అన్నదమ్ములు కలిసి ఉన్నామని అనుకుంటాం.
మాకు రెచ్చగొట్టే ధోరణి ఉండదక్క. ఆంధ్ర ప్రజలకి కష్టాన్నే నమ్ముకుంటారు. అది ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, ఏజెంట్ ముఖ్యమంత్రి ఏంటి? రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఏజెంటు? తెలంగాణ ప్రజలకు ఏజెంటు. చంద్రబాబు నాయుడుకి ఎలాగ ఏజెంట్ అవుతాడు? మీరు వైసీపీ మూలాలు ఉన్నాయని నాకు తెలుసు. చెప్పు. రకరకాల విధంగా పెడుతుంది. నేను ముందే నేనైతే పలక నాయకులతో వస్తాను కాదు, ఇట్లనే మీరు ఊకే చేసిందంటే నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు కూడా కళ్ళగొట్ట ఆలోచన. నేనైతే అక్క, నువ్వు అధికారంలోకి కళ్ళ కూడా వస్తావని అనుకోకక్క. నేను నిజం చెప్తాను, నువ్వు రావు అక్క. నువ్వు విగ్రహాలు పగలకూడదు. తర్వాత ముందు అధికారంలో రా అక్క, చూద్దాం పని. ముందు అధికారంలోకి రా. మనము ఒక పని చేసేటప్పుడు నలుగురిని కలుపుకుంటూ పోవాలి, నలుగురిని కెలుక్కుంటూ కాదు. విగ్రహాలతో నీకేమైంది అక్క? మీ అన్నయ్య పేరు ఎన్టీఆర్, కేటీఆర్, ఎన్టీఆర్ అని పెట్టారు. మీ అన్నయ్యని పాల్గొట్టేస్తావా? అన్నయ్యతోనే కదా నీకు ఇద్దాం. చెప్పు, అన్నయ్యని పాల్గొట్టేస్తావమ్మా? ఎందుకక్క విగ్రహాలు? నీకేం అట్టం వచ్చాయి? నీ కారు కట్టం వచ్చిందా? నీ ఇంటి కట్టం వచ్చిందా? 18,000 కిరాయి కట్టేదాను ఇవాళ 150 కోట్లు పెట్టి ఇల్లు ఉందక్క. విగ్రహాలతో నీకేం పని అక్క? నువ్వేం చేసావు? నువ్వేం చేయకపోతున్నావు? అది చెప్పు ప్రజలకి. నేను నిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాను, 6 నెలలు ఉన్నాను అని చెప్పు. అంత ఓపిక మాట్లాడాలి కానీ అంత విశాల హృదయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, రావచ్చు, పోవచ్చు, ఉయ్యాలనుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. నేను కూడా అదే చెప్తాను కదప్పా. సభ పెట్టవచ్చు, సభ పెట్టకపోవచ్చు. పెట్టినా మీకేమైంది? వచ్చి రావచ్చు. మేము కూడా అదే మాట్లాడుతున్నాం అక్క. నువ్వు అసలు మీరు ఎవరు రావడానికి? మీ నాన్న కొనేసి ఇచ్చాడు అక్క నీకు తెలంగాణ? మీ నాన్న, మీ అమ్మ కానీ అంటే కవిత ఇక మనమే కొన్నాం మీ తెలంగాణ, ఎవరు పోకని చెప్పాడమ్మా? వ్యాపారవేత్తలకైతే శివాజీ చేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ కాలు పట్టుకుని, యూకే కాలు పట్టుకుని, జపాన్ కాలు పట్టుకుని ఇక్కడికి రాండయ్య భూమి ఇస్తాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కట్టింది ఆయన, రెడ్డి శేఖర్ రెడ్డి గారు. ఆయన కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక వేరే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చిన కంపెనీ. ఆంధ్ర జోలికి నువ్వు పోకక్క. నిన్నేం అనలే అసలు. ఇదంతా ఎక్కడ? సభ పెడతామన్నాడు. ఏమైపోయింది పవన్ కళ్యాణ్? తేకలాగితే దొంగ కదిలినట్టు ఎందుకు? ఇక్కడికి వచ్చి మనం మన దగ్గర 5 దేశాల్లో కంపెనీ పెడతాం. మాకు ప్రాబ్లం వాళ్ళతో కాదు. ప్రాబ్లం వల్ల వీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్ లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రాని పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషన్ గారి గారు ఒక మాట మాట్లాడగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసులు మా మీద వాళ్ళు ఇంటికి వస్తారు. అక్క, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి నేను ఒక మాట చెప్పాను. నేను చెప్తాను అక్క. ఇప్పుడు నీకు క్లారిటీ ఇస్తాను నేను. అక్క, నువ్వు మీ నాన్న నువ్వు మాట్లాడుకోండి, మీ అన్నయ్య ముగ్గురు ఇద్దరు కలిసి నిన్ను కొట్టేశారు. ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి ఒక పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జర్నలిస్టే కదా, పేరు గొప్పగా. ఇద్దరు కొడుకు తండ్రి ఇద్దరు కలిసి నిన్ను కొట్టేశారని నేను పబ్లిసిటీ చేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అక్క? కేసు పెట్టవా? నువ్వు వచ్చి చూసావా? అంటావా లేదా? అంటావా లేదా? అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయనకి ఏదో మైండ్లో వచ్చిందని పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడుకుంది ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు ఎలా తెలిసిందని నువ్వు ఆయన అడిగావా? ఇది నిజమేనని ఆయన నోటి చెప్పించావా? లేదు ఇలాగా అన్నాడు అమిత్ షా, జగన్ నరసేయమని పవన్ కళ్యాణ్ అడిగిండు. ఊహించుకుని ఎలా చెప్తావు? ఇప్పుడు నేను ఏం చెప్తానా? నేను అన్న నాన్న ఇద్దరు నేను కొట్టేశాను ఇష్టం వచ్చినట్టు. అది జరగలే. కానీ నేను అలా బయటకంటే నువ్వు నా మీద కేసు పెడతావు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అక్క. తెలుసుకోవాలా, దాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకోవాలా. అది నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వైసీపీ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకక్క ఇట్లా చేస్తే మాత్రం క్వశ్చన్ లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటుందని ఎదుర్కొంటాం. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాజు శాతగాదు అని ఇంటికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం.
మా పని మేము చేసుకుంటూ మా నిర్మాణం మేము చేసుకుంటూ మరి మా పని మేము చేసుకుంటాం. మాకు ఇక్కడ ఏ పార్టీ అనేది ఎవరైనా పెట్టొచ్చాక నువ్వు పెట్టలేదక్క. ఏందక్క ఇది? మన భారతదేశం 29 మన భారతీయులము. ఎవరు ఏదైనా డబ్బు ఉంది, నీకు డబ్బు ఉంది, నువ్వు పార్టీ పెట్టావు. పార్టీ ఎవరైనా పెట్టవచ్చాక ఎవరు జనాల మందు పొందితే వాళ్ళు సీఎం అవుతారు. అది జనాలు నిర్ణయిస్తారు కదా. నువ్వెందుకు ఆతురుటి? నీకు సీఎం అవుతాను, నేను అధికారంలోకి వస్తానని నేను బలంగా నమ్ముతాను కదా. ఎవడు వచ్చినా నీకు ఎందుకు అనవసరం? పవన్ కళ్యాణ్ రాని, చంద్రబాబు నాయుడు రాని, రేవంత్ రెడ్డి రాని, ఎవరు రాని నీకెందుకు? నువ్వు సీఎం అవుతావని అనుకుంటాను కదా కళ్ళలోనా. మరి ఎవరు వస్తే నీకు ప్రాబ్లం ఎందుకే? ఎవరు ఏదైనా చేయవచ్చాక తప్పది. ఒక యాప ఇప్పుడు నువ్వు ఈడీలో ఒక సొమ్ము నువ్వు ఎక్కడెక్కడ దాచావు అక్క? మన తెలంగాణనే కాదు, అంతా మందే. భారతదేశం మొత్తాన్ని మనం ఎక్కడైనా స్వేచ్ఛగా బతకాల, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి. మా కథలు నిలబడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు. మీరు ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి మేము అదే అంటాను అక్క. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు. నేను చెప్పేది కూడా అదే. ఒక రాష్ట్రమే విడిపోయింది కానీ ప్రజలు ఆ మనస్ఫూర్తిగా మేము వాళ్ళు కలిసి ఉన్నాం. తెలంగాణ వాదనలు మళ్ళీ 12 సంవత్సరాలు అవుతుంది విడిపోయి. ఇప్పుడు రాదు, ఈ మధ్య ఈ వారం రోజులు బట్టి ఈ వాదన మళ్ళీ లేపుతాను. మరి ఎందుకో మనకు తెలియదు. ఎవరు రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఓడుతాను. చిచ్చు పెడితే మాట్లాడేది లేదు, ఊరుకుంటూ లేదు అనుకుంటున్నాను. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.2 ఇక్కడ, టిఆర్ఎస్ 2.2 ఇక్కడ. నేనేమన్నాను చెప్పి చూసారా? వైసీపీ మూలాలు ఉన్నాయి వీళ్ళకి. కవితకి వైసీపీ మూలాలు ఉన్నాయి. 2.0 అక్కడ జగను, 2. టీఆర్ఎస్ అక్కడ. నేనేం చెప్తానా? వైసీపీ మూలాలు ఉన్నాయి. ఆ మూలాలు మీరు ఉంచుకోండి, మీ మూల ఉంచుకోండి అక్క. అంతేగాని ప్రజలు మాత్రం మీరు బతికి ప్రజలు చంపకండి. ప్రజలు ఎవ్వరూ రెచ్చగొట్ట, మీరే రెచ్చగొడతాను. మీరే ప్రజలకి ఏం పని? పొద్దున్న లెగితే కష్టం పడితే కానీ పూలు ఆడదు. కష్టపడితే కానీ కడుపు నిండిన ప్రజలు ఉన్నారు అక్క ఎంతోమంది. బంగారు తెలంగాణ చేస్తానన్నారు నాన్నగారు. బానిసత్తాలు పోతాయని అన్నారు నాన్నగారు. బానిసత్తాలు అలాగ ఉన్నాయి, బంగారం మీ ఇంటికాడ ఉంది. మీరు పక్క మనము మాట్లాడుకుందాం, గుండె మీద చేసుకుని మాట్లాడుకుందాం. కరెక్ట్ కాదక్క. నిన్నే మాటలే, నువ్వో పార్టీ పెట్టావు, ఎదగాల. వెలుగు రావాలంటే కొవ్వొత్తి తరగాల, మనిషి ఎదగాలంటే అనుగుండాలి. ఈ రెండే. ఏంటక్క నువ్వు మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతిపళ్ళు రాలిపడుతుంది. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసిన అదక్క. మూతిపళ్ళు రాలుతాయి అంటే ఏం చేస్తాం? నాన్నగారు అంతే, కూతురు గారు అంతే. ఏం చేయలేదు. జనాలు నిర్ణయించుకోవాలి. ప్రజలు విజ్ఞాతులై ఎవరు మంచి ఎవరు చెడు జనాలు తెలుసుకోవాలి. మిమ్మల్ని అనే పని తప్పు కాదు. రాజకీయ నాయకులది అసలు తప్పు కాదు. ప్రజలదే. వీడు దొంగ అని రాజకీయ ముద్దలు జైలుకి వెళ్ళి వచ్చినా సరే వాళ్ళే నమ్ముతారు. మా ఆంధ్రాలో అంతే, తెలంగాణలో అంతే. అదే ఒక సామాన్యుడికి ఒక కేసు అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టేసి బొక్కలు దోసేస్తారు. ప్రజలారా, ఎవ్వరు మనకు మంచి చేయరు. మన కష్టం మనకు మంచి. మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు మంచి చేస్తారు, ఎవడు చేయడు. వాడు గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్.